జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన గంగపుత్ర సంఘ సభ్యులు వారి గ్రామంలోని చెరువులు కుంటల రక్షణ కోసం మండల కేంద్రంలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘ సభ్యులు మాట్లాడుతూ తమ గ్రామ పరిధిలో ఉన్నటువంటి పెద్ద చెరువు, ఓరకుంట మరియు రాయకుంట సిఖం భూములను గ్రామానికి చెందిన కొందరు కబ్జా చేస్తున్నారని మరియు రాయకుంట యొక్క మొత్తడిని యాదృచ్ఛికంగా ధ్వంసం చేశారని తెలిపారు. ఇలా సింఖం భూములను కబ్జా చేయడం వల్ల వర్షాకాలంలో కుంట కట్టల పైన నీటి ఒత్తిడి పెరిగి కట్టలు తెగిపోతున్నాయని, దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చాప పిల్లులు కొట్టుకుపోయి జీవన ఉపాధికి నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల కలెక్టర్ గారికి ఒకటే చిన్న విన్నపం చేస్తా ఉన్నాము. గతంలో వీరావుపేటలో కూడా ఇట్లనే కబ్జా చేయడం జరిగింది ఆట స్థలం కోసం అని చెప్పి. చెరువులు కుంటల మీద పడడం కాదు, మేము దాని మీద జీవనోపాధి పొందుతున్నాం. అనేక అవస్థలు పడి బొంబాయిలో మేము పనిచేసుకొని ఏదో బతుకు తెరువు కోసం మళ్ళీ మేము చెర్ల మీద ఉండి మేము బతుకుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి భూస్వాములు ఆ చెర్లని కబ్జా చేయడము, మత్తలు గులగొట్టడం జరుగుతూ ఉన్నది. ఇట్టి విషయాన్ని గతంలో మేము మంత్రి గారి దృష్టికి మా డైరెక్టర్ గారిని మేము కానీ తీసుకుపోయినాము. అక్కడ మన మంత్రి గారు ఏం చెప్పారంటే కలెక్టర్ గారికి మన ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఏదున్నా కానీ చెరువులు కానీ కుంటలు కానీ ఎఫ్టీవీలు ఏర్పాటు చేయాలని చెప్పి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పీ వాళ్ళు కానీ ఇరిగేషన్ వాళ్ళు కానీ అక్కడ ఉన్న రైతులతో కుమ్మక్కయి ఎలాంటి పనులు చేయడం లేదు, సర్వే చేయడం లేదు. ఇమ్మీడియట్లీ మేము కలెక్టర్ గారిని ఒకటే కోరుతున్నాము, మా జగిత్యాల జిల్లాలో ఈ చిట్టాపూర్తో పాటు అనేక గ్రామాలలో చెరువు కుంటలు కనుమరుగైపోయినాయి కాబట్టి ఇమ్మీడియట్లీ స్పందించి వీటన్నిటి మీద ఎఫ్టీఓలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయి బార్డర్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాము. లేని పక్షంలో ఒక నెల 2 నెలల లోపల పెద్ద ఎత్తున మేము ఇక్కడ పెద్ద ప్రోగ్రాం చేసి ధర్నా చేస్తామని చెప్పి ఇప్పటి నుంచి మేము ప్రభుత్వాన్ని కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ హెచ్చరిస్తా ఉన్నాం. జై గంగపుత్ర. మల్లాపూర్ మండలం మేము చిట్టాపూర్ గ్రామం మల్లాపూర్ మండలం. ఇంతకు ముందుగా మాకు ఊరగుంట అనే కుంట లోపట్ల మేము ఎంఆర్ఓ గారికి 2-3 సార్లు లెటర్ పెట్టడం జరిగింది. కానీ అయినా మమ్మల్ని పట్టించుకోలేరు. అక్కడ మాకు అన్యాయం జరిగింది. కావున ఇప్పుడు రాయగుంట సుగా 17 ఎకరాల విస్తరణ ఉన్న భూమిని మాకు సగం కన్నా ఎక్కువ భూమిని కబ్జా చేసుకున్నారు. అందుకే మాకు ఊరగుంటకి ఎట్లా అన్యాయం జరిగిందో రాయగుంటకు అట్లా జరుగుతుందని మేము ఈ విధంగా సబ్ కలెక్టర్ దగ్గరికి వచ్చి అర్జీ ఇచ్చడం జరిగింది. మా యొక్క మనం ఏమనగా రాజకీయం చేసుకోండి, కానీ మా అటువంటి వాళ్ళు జీవితాలతో ఆడుకోండి. ఎందుకంటే మేము దాని మీదనే బతికేటోళ్ళము. రేపు మా వృత్తి అది. కావున రేపు 1 కుంట 2 కుంటలు పోతే మాకు ఆధారం ఏం లేదు బతికేందుకు. కావున మా యొక్క మనం ఏమనగా తక్షణమే వాళ్ళ మీద కబ్జా చేసిన వాళ్ళ మీద, ఆర్డర్ ఇచ్చిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మమ్మల్ని రక్షించగలరని మా యొక్క మనవి సార్.